వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఇవాల్టితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు కోటికి పైగా దరఖాస్తులు దాటినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రత్యేకంగా మరికొన్ని కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అభయహస్తం పేరిట 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరిస్తోంది ప్రభుత్వం. డిసెంబర్ 28 నుంచి ప్రారంభం. ఇక ఈ కార్యక్రమం ఇవాల్టితో ముగియబోతోంది. కీలకమైన పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. నిన్నటికి 1,8,94,000 అప్లికేషన్లు వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు మళ్లీ 4 నెలల తర్వాత చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. మరోవైపు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీలను ఈ నెల 17లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు సిఎస్ శాంతికుమారి. ఇవాళ ప్రజాపాలన ముగిసిన వెంటనే ప్రక్రియ మొదలు పెట్టాలని ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకి ఇవాల్టితో గడువు ముగిపోతోంది. ఇప్పటికే కోటికి పైగా దరఖాస్తులు దాటినట్లుగా తెలిపారు. ఇక ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రోజా, తెలంగాణలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజే చివరి రోజు ఉంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధితో పాటుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి చాలా కేంద్రాల్లో ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులు లబ్ధి పొందాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టాలని చెప్పడం జరిగింది. అందుకోసం 28వ తారీఖు నుంచి కొనసాగుతుంది. మధ్యలో 2 రోజులు సెలవు దినాలుగా ప్రకటించినప్పటికీ ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి విధంగా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని వచ్చే వాళ్ళందరి ఈ కోసం ప్రత్యేకమైనటువంటి స్త్రీలకు, అదేవిధంగా పురుషులకు ప్రత్యేకమైన కౌంటర్లు. అయితే ఇక్కడ అభయహస్తం ఈ గ్యారంటీలు కాకుండా మిగతా కొంతమంది రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇక్కడికి వస్తున్నారు. మిగతా సమస్యలకు సంబంధించి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటున్నారు. అప్లికేషన్ తీసుకున్న తర్వాత రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా ఈ విధంగా రిసీవ్ చేసుకున్నటువంటి స్లిప్స్ ను కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి వాళ్ళని చూద్దాం. కొంతమంది ఇక్కడికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతాం. దేనికోసం మీరు అప్లై చేశారు, ఏంటి మేడం? సో నేను సిలిండర్ పథకం కోసం వచ్చానండి, ఆ సపోర్ట్ కోసము. అండ్ ఇక్కడ రేషన్ కార్డ్ నాకు ఇంకా లేదు, రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. సో దానికి స్టాఫ్ వాళ్ళు చాలా క్లియర్గా ప్రాసెస్ చెప్పారు, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని. తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా నాకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చి డైరెక్ట్ చేశారు. అది ప్రధానంగా ఈ రోజు వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది వస్తారని ఊహించారు, కానీ చాలా చోట్ల మాత్రం ఎక్కువ మంది రావట్లేదు. ఎందుకంటే మొదటి 3-4 రోజులు చాలా రష్ ఎక్కువగా కనిపించినప్పుడు కూడా చివరి రోజుల్లో రష్ ఎక్కువగా కనిపించట్లేదు, చాలా తక్కువగానే ఉందని రష్ అని చెప్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఉన్నప్పుడు కూడా ఇంకా సమయం కూడా పెంచుతామని అధికారులు అంటున్నారు. జిహెచ్ఎంసీ సిబ్బంది ఉన్నారు. ఎన్ని గంటల వరకు ఇది ఈ రోజు క్లోజింగ్ టైం ఉంది? ఎన్ని గంటల వరకు? 6 వరకు ఉన్నది. ఇవాళ సాయంత్రం 6 వరకు ఉన్నది క్లోజింగ్ డే. ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి రోజు? ఒకవేళ రేపటి నుంచి అప్లై చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? మా మెంబర్ ఆఫీస్కి వెళ్ళాలండి. ఇప్పటి వరకు అప్లికేషన్ వచ్చాయి 1587 అప్లికేషన్స్ వచ్చినాయి వాళ్ళకి ఇప్పటి వరకు. అంటే ఒక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్క వార్డులో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా 150 డివిజన్లలో ఉన్నటువంటి 4 కేంద్రాలతో పాటుగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాల్లో ఒక్కొక్క గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా ఫామ్స్ ని ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఈ రోజుతో సమయం ముగిసినప్పటికీ కూడా ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులు, అదేవిధంగా ఎంపీడీఓ ఆఫీసులో కూడా ఈ అప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చాలా కీలకంగా, అంటే అభయహస్తం పేరుతో ఈ ఏదైతే ప్రభుత్వం రాకముందు ఇచ్చినటువంటి హామీలని, ఆ హామీలకు సంబంధించి నెరవేర్చబోతున్నాం, లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పి ఈ ఫామ్స్ తీసుకుంటున్నారు. ఈ ఫామ్స్ కూడా మనం చూడొచ్చు పెద్ద ఎత్తున మొదటి 3-4 రోజులైతే క్యూ లైన్లలో నిలబడి ఫామ్స్ ఇచ్చే విధంగా ఉంది. కానీ ఆ తర్వాత రష్ అయితే తగ్గింది. ఎవరికి వారుగా ఈ పథకానికి సంబంధించి అర్హులు ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. అంటే వీటితో పాటుగా కొన్ని సమస్యలు ఉన్నాయి. రేషన్ కార్డు
కావచ్చు, ఆ మిగతా సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ కోసం కూడా ప్రత్యేక కౌంటరు ప్రతి దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈ రేషన్ కార్డు కోసమే అడుగుతున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు మేము ఏ విధంగా అప్లై చేయాలి, మేము రేషన్ కార్డు కోసము కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని చెప్పేటటువంటి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం రేషన్ కార్డులకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా నిన్నటి వరకు అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 1 కోటి మందికి పైగా అప్లై చేసుకున్నారు. ఈ రోజు చివరి రోజు కూడా ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కట్ ఆఫ్ టైం ఉంది. 6 గంటల తర్వాత కూడా ఇంకా ఎవరైనా క్యూ లైన్లో నిలబడి అప్లికేషన్ ఫామ్స్ తీసుకొస్తే ఆ ఫామ్స్ అన్ని కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పటి వరకైతే ఫామ్స్ తీసుకున్నారు. ఈ నెల 17వ తారీఖు నుంచి, అంటే పండుగ తర్వాత 17వ తారీఖు నుంచి ఈ డేటా మొత్తం కూడా ఆన్లైన్ చేయబోతున్నారు. ఆన్లైన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండబోతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లకి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి అధికారులందరూ కూడా వెరిఫికేషన్ చేయబోతున్నారు. వాళ్ళు దీనికి లబ్ధిదారులుగా వీళ్ళు అర్హులు అవుతారా లేదా అనేది ఆ వెరిఫికేషన్ చేసిన తర్వాత డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అభయహస్తానికి సంబంధించినటువంటి ఈ గ్యారంటీ స్కీమ్ల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ రోజుతో ముగియబోతోంది. రోజా.